అందరూ అడుగుతూనే ఉన్నారు. నా కష్టాల్లో దేవుడెక్కడున్నాడు? ఒక మనిషి గట్టిగా అరిచాడు. దేవుడా, నువ్వుంటే నాకొక సంకేతం చూపించు. ఆ రోజే ఫోన్ మోగింది. ఒక స్నేహితుడు ఎలా ఉన్నావ్ అనడిగాడు. అతను కాల్ కట్ చేశాడు. డబ్బు అవసరమైంది. ఒకరు పని ఆఫర్ చేశారు. ఇప్పుడు కాదు అన్నాడు. మనసు ఒంటరిగా ఉంది. రోడ్డుమీద ఓ చిన్నపిల్ల నవ్వింది. అతను చూసి కూడా చూడలేదు. రాత్రయ్యింది. కన్నీళ్లతో అన్నాడు, దేవుడా, నువ్వు నాకు ఎప్పుడూ జవాబివ్వలేదు. అప్పుడే మనసులో ఓ మృదువైన స్వరం వినిపించింది. నేను ప్రతీసారీ జవాబిచ్చాను. నువ్వు అద్భుతాలనే ఎదురుచూశావు. క్షణాల్లో నేనున్నానని గుర్తించలేకపోయావు. దేవుడెప్పుడూ మెరుపులా రాడు. కొన్నిసార్లు సహాయంగా వస్తాడు. కొన్నిసార్లు ఆశగా వస్తాడు. కొన్నిసార్లు మనిషి రూపంలో వస్తాడు. దేవుడెప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు. మనసుతో వినాలి, కళ్లతో కాడు. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకరోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.